ఛానల్ వారికి కృతజ్ఞతలు. మా గ్రామ పంచాయతీకి వచ్చినందుకు సండ్రలగడ్డకి ఒక విషయం, మేము కాంగ్రెస్ వాళ్ళము. మా ఎమ్మెల్యే గారు చాలా బాగా చేస్తుండు, మా ముఖ్యమంత్రి చాలా బాగా చేస్తుండు. దాంట్లో ఎలాంటి డౌట్స్ లేవు. ఫీజు ఫ్రీ బస్ ఇచ్చిండు, రైతు రుణమాఫీ ఇచ్చిండు, ఇంకొకటి 200 దీని వరకు కరెంట్ ఇచ్చిండు, ఫ్రీ కరెంటు. అన్ని రకాలుగా రైతు బంధు చేస్తున్నాడు, రైతు భరోసా చేస్తున్నాడు, రుణమాఫీ చేసిండు. ఇంకొకటి మా దగ్గర 10 ఇయర్స్ నుంచి ఎప్పుడు కాలువలు అనేవి రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు స్టార్ట్ చేసిన కాలువలు అట్లే ఉన్నాయి 10 ఇయర్స్లో. మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ పనులు స్టార్ట్ అయినాయి. మాకు చాలా సంతోషంగా ఉంది. మా కాంగ్రెస్ తరపుకి వెళ్ళి సర్పంచ్ ఎలక్షన్లలో జైపాల్ నాయక్ అని సండ్రలగడ్డ నుంచి నిలబెడుతున్నాము. ఆయన జనరల్ వచ్చినా ఎస్టీ వచ్చినా జైపాల్ నాయక్నే నిలబెడతాం. థ్యాంక్ యూ. స్టార్ న్యూస్కు ధన్యవాదాలు. ఎన్నో తరంగా చిన్నప్పుడు సంధి తండలో ఉండి ప్రజలతో పోటీ చేసుకుంటా పోయినసారిలో 5 ఓట్లతో ఓడిపోవడం జరిగింది. ఈసారి కూడా భారీ మెజార్టీతో మా గ్రామ పంచాయతీ ఏకోగ్రంగా చేసే ఛాన్స్ కూడా ఉంది. మంచి కోరిక మేరకు మా పెద్ద మనుషుల తరపుకి వెళ్ళి మాకు మంచి మెజార్టీతో కూడా ఉంది. మేము మంచిగా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి బంపర్ మెజార్టీతో గెలవబోతున్నాం. ఈసారి ఎన్ని విద్యలు చేసినా ఏ ప్రకారం చేసినా గెలుపు ఖాయం. మన రేవంత్ రెడ్డి సహకారంతో ఎన్నో పనులు మంచి పనులు అవుతున్నాయి. మాకు కసిరెడ్డి సారు మంచి వ్యక్తిగా ఉన్నారు, సన్నిహితంగా దగ్గరుండి పనిచేసారు. కాబట్టి మాకు ఏ విధంగా మంచి పనులు పోయి పిలిచే నాయకుడు పలికే విధంగా ఏ విధంగా పనిచేసిన మాకు బీటీ రోడ్ కావాలి. 7 సార్లు కూడా మాకు టెండర్ అయింది. ఇది కాంట్రాక్టర్లు కొంచెం వల్ల అది కొంచెం ఆగిపోతుంది. సార్ కూడా మన ఎమ్మెల్యే సార్ కూడా చెప్పిండు మా తండకు బీటీ రోడ్ వచ్చే సంవత్సరంలో కంప్లీట్ అయిపోతుంది. మాకు ఎలాంటి సంబంధం లేకుండా మంచి మనసుత్వంగా ఎమ్మెల్యే సార్ మాకు చాలా మంచివాడు. మాకు కాంగ్రెస్ పార్టీకి మంచి మెజార్టీతో గెలవబోతున్నాం.